రాజకీయాల్లోకి వచ్చిన వారు సంపాదన కోసం వస్తుంటారు. మరికొందరు గౌరవం పెంచుకోవాలని వస్తూ ఉంటారు. ఇంకొందరు దర్పం ప్రదర్శించాలని వస్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కానీ రాజకీయం మాత్రం వేరు. అయితే 4 డబ్బులు పోగేసుకోవాలన్న వారే అధికం. అదే సమయంలో నీతి నిజాయితీతో పనిచేసేవారు కూడా ఉంటారు. రాజకీయం అంటేనే సేవ. అలా సేవ చేసేవారే రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ అదంతా గతం. ఇప్పుడంతా పైసాకే పరమాత్మ. డబ్బులు ఏ మార్గంలో వస్తాయా, ఎలా తీసుకుందామా అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన. అయితే అందరినీ ఒకే ఘాట్న కట్టలేం, కానీ ఎక్కువ మంది బాపతు అదే. అయితే ప్రజల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో దుబారా వద్దని ప్రజాప్రతినిధులు చెబుతూ ఉంటారు. కానీ వారి ప్రయోజనాల విషయంలో మాత్రం వాటి జోలికి వెళ్లరు. తాజాగా ఏపీకి చెందిన ప్రముఖులు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పింఛన్ అందుకున్నారని తెలియడం ఆందోళన కలిగిస్తోంది. చాలామంది రాజకీయాల్లోకి వచ్చాక ఎమ్మెల్యేలు అవుతూ ఉంటారు, ఎంపీలుగా కూడా వెళుతుంటారు. అప్పటి రాజకీయ పరిస్థితులు, వారి అభిరుచులకు తగ్గట్టు కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో తమదైన పాత్ర పోషిస్తుంటారు. అయితే అటువంటి వారంతా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీల జీతభత్యాలు, పింఛన్లు అందుకుంటున్నారు. దీన్ని తప్పుపట్టలేం, కానీ దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏదో ఒక పింఛన్ తీసుకోవడం ఉత్తమం. అయితే ఒకే సమయంలో 2 పింఛన్లు అందించే విధంగా ప్రభుత్వాలుండడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రజల విషయంలో చాలా రకాల చట్టాలను మార్పు తీసుకొచ్చారు, కానీ ప్రజాప్రతినిధుల పింఛన్లకు సంబంధించిన దుబారా ఖర్చు మాత్రం ప్రభుత్వాలకు కనిపించకపోవడం విశేషం. మాజీ ప్రజాప్రతినిధుల కోటాలో ఏపీ నుంచి పింఛన్లు తీసుకుంటున్న వారి జాబితాను సేకరించింది ఓ సంస్థ. మాజీ ఎమ్మెల్యేలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పింఛన్లు తీసుకుంటున్న వారి వివరాలు ఆరా తీసింది ఆ సంస్థ. అయితే ఇలా 2 చోట్ల పింఛన్లు తీసుకున్న వారిలో ప్రముఖులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కూడా ఉన్నారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి, టీజీ వెంకటేష్, నాదెండ్ల భాస్కర్ రావు, ఇలా ప్రముఖులంతా 2 ప్రభుత్వాల వద్ద పింఛను పొందుతున్నవారే. అయితే అది నేరమని చెప్పలేం, కానీ బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు 2 చోట్ల పింఛన్లు తీసుకోవడం ఏమిటనేదే ప్రశ్న. అదే సమయంలో ప్రభుత్వాలు ఇటువంటి వాటి విషయంలో మార్పులు తీసుకొస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రముఖులంతా భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నవారే. ఈ పింఛన్ అనేది వారికి చాలా చిన్న మొత్తం. వారికి తెలియకుండా జరిగిపోయి ఉండొచ్చు. సాధారణంగా మాజీలుగా మారిన తర్వాత చాలామంది ఇలా పింఛన్లు కొనసాగుతూ ఉంటాయి. అయితే ఇటువంటి ప్రముఖులు ఒక చోటే పింఛన్ తీసుకుని మిగతా వారికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది.